వెల్కమ్ టు హెల్తీ రెసిపీ. ఈరోజు మనము ముల్లంగి ఆకుతో, ముల్లంగి మీకు తెలుసు, ఇలా యాక్చువల్గా మనకు మార్కెట్లో ముల్లంగి అమ్మేటప్పుడు ఆకుతో కలిపే అమ్ముతారు మనకి. కాకపోతే చాలామంది ఆకుని మార్కెట్లోనే తీసేసి పారేసి వచ్చేస్తాం. ఫ్రెష్గా ఉన్న ఆకులో లేత ఆకుల్ని తీసుకుని మనము కందిపప్పుతో కలిపి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా కావలసిన పదార్థాలు: ముల్లంగి లేత ఆకులు, కందిపప్పు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ. ఇక్కడ చింతపండుకి బదులుగా మనము మొత్తంగా నిమ్మకాయనే వాడుకోవాలి. ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మనము ఈ ఆకుల్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను మీకు. ఎందుకంటే ఈ ఆకులకి చూడండి, మధ్యలో ఏదైతే ఈ కాడ ఉందో చాలా థిక్గా ఉంటుంది. ఇది మనకి పప్పులో వేసి స్టీమ్ కుక్కర్లో పెట్టినా కూడా మనకి మెత్తగా అవ్వదు. మనకి కూరలో కూడా ఈ పీసెస్ అనేవి మనకి ఆడ్గా తగులుతూ ఉంటాయి. అందుకని ఆ పీసెస్ని మనము రిమూవ్ చేసేసుకుని మనము మిగతా పార్ట్ని మనం కూరలో వేసుకోవాలి. నేను ఇదివరకే చెప్పినట్లుగా ఈ పార్ట్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన లీఫ్లో కూడా ఎక్కడైతే ఈ మధ్యలో ఈనెలాగా ఇలా ఉంటుందో ఇంతవరకు మనము థిక్గా ఉన్నంత వరకు కూడా మనము రిమూవ్ చేసుకుని ఇలా రిమూవ్ చేసుకుని ఈ పార్ట్ని, మిగతా పార్ట్ని సన్నగా కోసుకుని మనం సన్నగా కట్ చేసి కూరలో వేసుకుందాము. మనకి పప్పులో ఆకులుగా మనకి ఎక్కువగా కనిపించకుండా ఉంటాయి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే పప్పులో ఆకులుగా మనకి తగలకుండా చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ఆకుల్ని మనము చూడండి, నేను కందిపప్పు, మనం తీసుకున్న మెజర్ కందిపప్పు కడిగి శుభ్రంగా కడిగి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని ఉంచాను కుక్కర్లో. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఏదైతే ఆకు అనేది ఉందో ఆ ఆకుని మనము దీనికి యాడ్ చేసుకుందాము. చూడండి, ఎక్కడా కూడా ఈనె అనేది లేదు. మనము ఆ ఈనె అనేది ఉంటే మనకి కూర తినేటప్పుడు చాలా ఆడ్గా తగులుతూ ఉంటుందన్నమాట, మెత్తగా ఉడకకుండా. కాబట్టి ఏదైతే ముల్లంగి ఆకు అనేది మనం వండుకునేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్త మనం తీసుకోవాలి ఖచ్చితంగా. దీనిలో నేను మనకి రుచికి సరిపడా ఉప్పు, నేను ప్రెషర్ కుక్కర్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనము నిమ్మరసము అనేది కూర మనకి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఖరిలో యాడ్ చేసుకుంటాం. చింతపండు అసలు వాడం మనం ఈ కూరలో. కాబట్టి నేను ఉప్పు, కారం కూడా మొదట్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకుంటున్నాను, చిటికెడు పసుపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ ముల్లంగి ఆకు అనేది కొంచెము మందంగా థిక్గా ఉంటుంది ఆకు. కాబట్టి ప్రెషర్ కుక్కర్లో కూడా మనము మిగతా ఆకులాగా మనం ఒక 3 స్టీమ్స్, ఒక పప్పు పాలకూర వండేటప్పుడు 3 స్టీమ్స్ మనం రానిచ్చుకునేది ఉంటే దీనిలో ఇంకొక స్టీమ్ ఎక్కువగా రానిచ్చుకోవాలి. అయితే మనకి పప్పు కానీ ఆకు కానీ చాలా మెత్తగా వస్తాయి. ఒక 2 స్టీమ్స్ హైలో ఉంచి రానిచ్చుకుంటాను. ఆ తర్వాత ఇంకొక 2 స్టీమ్స్ సిమ్లో ఉంచుకుందాము.
కుక్కర్ 2 స్టీమ్స్ వచ్చిన తర్వాత నేను సిమ్లో ఉంచుకుంటున్నాను స్టవ్ని. మనము ఈ కుక్కర్ అనేది ఇంకొక 2 స్టీమ్స్ సిమ్లో వచ్చేంత వరకు కూడా దీని అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఈ ముల్లంగి ఆకు అనేది మీరు ఆకుని కట్ చేసుకునేటప్పుడే చూశారు ఈనెలు అనేవి లేకుండా మనం తీసుకోవాలి, ఇంత ప్రాసెస్ అంటే సెపరేట్ చేసి తీసుకోవాలి నార్మల్ అన్ని ఆకుల్లాగా కాకుండా అన్నప్పుడు ఎందుకు అసలు ఈ ఆకుని మనం ఫుడ్లో ఒక భాగంగా చేసుకోవాలి అంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి మనకి ముల్లంగిలో. రాడిష్ మీకు తెలుసు ఆ విషయం. ఈ రాడిష్ అనేది మన బాడీని క్లీన్ చేస్తుంది అనే విషయం. తర్వాత కాల్షియము, పొటాషియము ఇవి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఆకుకూరలు అనేవి మనకి న్యాచురల్గా మనకి చాలా తక్కువ పెస్టిసైడ్స్, చాలా తక్కువ ఫర్టిలైజర్స్తో మనకి ఎదుగుతాయి. కాబట్టి ఇంకా విటమిన్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి ఆకుకూరల్లో. కంటి ఆరోగ్యానికి, స్కిన్కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఒక ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సెకండ్ స్టీమ్ రావడానికి రెడీగా ఉంది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కుక్కర్ స్టీమ్ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను కూర ఎలా ఉడికిందో చూసుకుందాము. చూడండి, నేను 2 స్టీమ్లు హైలో, ఇంకొక 2 స్టీమ్లు సిమ్లో ఉంచుకున్నాను. అయినా కూడా పప్పు టోటల్గా స్మాష్ అవటానికి అయ్యేటట్లుగా రాలేదు. ఎందుకంటే దీనిలో ఉన్న కంటెంట్, ఏదైతే ఆకుకూరలో ఉన్న కంటెంట్ మూలంగా మనకి పప్పు కూడా తొందరగా ఉడకదన్నమాట. కాబట్టి ఎవరికైతే పప్పు బాగా మెత్తగా కావాలో అలాంటి వాళ్ళు సిమ్లో ఇంకొక 2 స్టీమ్స్ కూడా మీరు రానిచ్చుకోవచ్చు. సిమ్లో ఉంచుకుంటే పప్పు అనేది మనకి మెత్తగా ఉడుకుతుంది. పప్పుని బాగా మెదుపుకొని, పప్పు ఉడికింది, కాకపోతే మనకి పప్పు పాలకూర ఇలాంటి వాటికి వచ్చినట్లుగా చాలా మెత్తగా మనకి రాలేదు. ఇంకొక 2 స్టీమ్స్ ఎక్కువ ఉంచుకోవచ్చు అవసరమైన వాళ్ళు. ఇప్పుడు దీనిలో నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసము, మీడియం నిమ్మకాయ ఒక చెక్క తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు మనము చక్కగా నెయ్యితో తాలింపు పెట్టుకుందాము. మీకు కూర ఈ మనకి ఏదైతే ముల్లంగి దుంప నుంచి వచ్చే వాసన కానీ ఏది కూడా మనకి ఉండదు ఇక్కడ. ఇది మూకిడి వేడెక్కిన తర్వాత మనం నెయ్యి వేసుకుని 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. నేను తిరగమాతలో నెయ్యి కరిగింది. దాదాపుగా తిరగమాతలో మొదటగా ఒక 10 గింజలు మెంతులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆకుకూరల ద్వారా మనకి ఫైబర్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి దానితో పాటు మనకి ఈ ముల్లంగి ఆకు ద్వారా మనకి ఏదైతే లివర్ ఫంక్షనింగ్కి, తర్వాత చాలా కావలసిన ముఖ్యమైన కంటెంట్స్ అనేవి దీనిలో ఉన్నాయి. లివర్ ఫంక్షనింగ్ని మెరుగుపరుస్తుంది.
చూడండి వెల్లుల్లిపాయ కూడా చక్కగా ఎర్రగా వేగింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ కూరకి మనము దీన్ని తిరగమాతని యాడ్ చేసుకుందాము. చూడండి చక్కగా నిమ్మరసంతో మనము నెయ్యితో నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కదా. ఈ నెయ్యి తాలింపు అనేది పడేసరికి మంచి సువాసన వస్తుంది కూర. మనము ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కూడా మీరు ఇంకొక 2 స్టీమ్స్ సిమ్లో ఎక్కువగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మీకు గుమగుమలాడే ఆరోగ్యానికి ఎంతో మంచిది చేసే ముల్లంగి ఆకుల కందిపప్పు, ముల్లంగి ఆకుల కూర రెడీ మీకోసం. అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.